జూన్లో పరిచయమైన వెంటనే నీకు అమౌంట్ ఇవ్వడానికి నీకు నాకు అసలు ఏంటి రిలేషన్? నువ్వు అన్నయ్య అని నేను మాట్లాడుతుంటే చివరి వరకు ఇలా తీసుకొచ్చి అప్పు పత్రం అని మాట్లాడుతున్నావు. సత్య అనే పర్సన్ నీకు నాకు జూన్ మంత్ లో మాట్లాడించాడు. కలిసిన వెంటనే నీకు నేను అప్పు ఎందుకు ఇస్తా? ఒకవేళ అప్పిస్తే అప్పు ఇచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు పెట్టుకుంటారు, గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. నీకు అప్పిచ్చేంత కోటీశ్వరాలను కాదు నేను. అండ్ ఇంకొక విషయం, డబ్బులు ఇస్తే 2,50,000 రూపాయలు ఎట్ ఏ టైం ఇవ్వాలి. జూన్ నెలలో అమౌంట్ ఇస్తే అగ్రిమెంట్ అక్టోబర్ నవంబర్లో ఎందుకు రాస్తాను? ఫస్ట్ తెలియని పర్సన్ థర్డ్ పర్సన్ నమ్ముతున్నాము అంటే ఒకవేళ ఏ వస్తువు పెట్టుకోకపోయినా డబ్బులు ఇచ్చే ముందు సంతకాలు పెట్టించుకొని ఇస్తాం. చెప్తారా? చెప్తాను సార్. డబ్బులు మీకు దఫదఫాలుగా ఇచ్చారు, ఒక్కసారిగా 2,50,000 ఇవ్వలేదు. అండ్ మొదటిసారి ఇచ్చింది జూలై నెలలో, చివరి అమౌంట్ జూన్. ఓకే, అగ్రిమెంట్ రాసింది అప్పు పత్రం రాసింది. మరి అప్పు తీసుకున్నప్పుడు కదా అగ్రిమెంట్ రాస్తారు. రైట్ సార్, కరెక్ట్ చెప్పారు సార్. ఈ అమ్మాయి ఏంటంటే బిగ్ బాస్ లోకి పోతాదని చెప్పేసి ఇంకా నమ్మకం పెట్టుకుంది. సో బిగ్ బాస్ కోసమే డబ్బులు తీసుకున్నారు, రైట్? తీసుకోలేదు, బిగ్ బాస్ పోతాదని చెప్పేసి ఇంకా నమ్ముతుంది. నమ్మకాన్ని మీరు కలిగించారు. ఒక్క నిమిషం. మీరెవరు? నేను అగ్రిమెంట్ రాసినోని డే 1 నుంచి స్వప్నకి సపోర్టింగ్ ఉన్న ఫ్రెండ్స్ 8 మంది బ్యాచ్ లో నేను ఒక్కనే. ఓకే. ఇకపోతే ఏంటంటే ఈ అగ్రిమెంట్ రాయడానికి కూడా కారణం ఏంటంటే మీరు రాశారు అగ్రిమెంట్? అగ్రిమెంట్ నేనే రాశాను, నాతో పాటు 3-4 సాక్షులు తీసుకుపోయాను. ఓకే, అంటే మీరు మధ్యలో ఇలా వచ్చేస్తే ఎట్లా? ఇతను వచ్చినప్పుడు తీసుకున్నారు కదా. నోనండి, షో జరుగుతున్న మీరు ఆయన మధ్యలో వచ్చేస్తే మీరు మధ్యలో వచ్చేస్తే మాట్లాడుతున్నాను. అలాంటి ఇప్పుడు షో జరుగుతుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు షో జరుగుతుంది, మీరు రావాలంటే ఒక రిక్వెస్ట్. షో జరుగుతుంది, మధ్యలో మీరు కూడా మధ్యలో కదా. ఆయన మీద అబ్స్ట్రానింగ్ లో ఉన్నారు. 420-406 పడితే టీవీ5 దగ్గరికి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడక సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడకో. నాకు వస్తాయి మాటలు, నాకు మాటలు వస్తాయి. నాకు వస్తాయి మాటలు. ఏమొస్తాయి? బిగ్ బాస్ ఏంటి ఇలా పని చేస్తున్నారు కదా? ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? కాల్ రికార్డ్స్ ఉన్నాయి, విను. ఆ కాల్ రికార్డ్స్ పెట్టండి, అందులో ఏముంది? కాల్ రికార్డ్స్ పెట్టు. సార్ ఒక్క నిమిషం. సార్ మార్నింగ్ నాకు కాల్ చేసి ఏమడలేదు సార్. ఇగో నువ్వు నీ అమ్మకు అబ్బా కుట్టావా? ఇప్పుడు అంటానా నువ్వు మీ అమ్మ నాన్నకు పుట్టుంటే మధ్యలో వచ్చేసి స్టూడియోలో అలర్ట్ చేయదు. ప్లీజ్ మధ్యలో వచ్చేసి గొడవ కాదు, మనం మాట్లాడు. సంబంధం లేదు. రాజు ప్లీజ్. దస్తూరి మీద తల్లాడ సాయి కృష్ణ అనే పేరు ఉంది. మీరేం చెప్పాలనుకుంటున్నారా? షేర్ అరేంజ్ చేయండి ఇక్కడ ప్లీజ్. రాజు మీరు ఎక్కడ నిలబడండి ప్లీజ్. అండ్ మా అడ్వకేట్ ఉన్నారు, అండ్ సాక్షి సంతకం అక్కినపల్లి సుధాకర్ ఉన్నారు. సుధాకర్ గారు కూడా వచ్చారు. మీ ఇద్దరు కూడా ఒకసారి రావాలి. డబ్బులు లేవు, నేను మోసాలు చేస్తా అంటే ఎవ్వరు అడగడు. నేను ఇవ్వని చెప్పలేదు, ఇస్తా అని చెప్పాను. రాజు ఆయన మీకు ఇది రాసింది ఆయనేనా? అతనే రాసుకున్నారు. మీకు ఆయనకి ముందు సంబంధం ఉందా? తెలియదు నాకు, ఇతని నుంచే పరిచయం నాకు. తెలియదు కదా. స్వప్న ఏం చేసిందంటే పార్క్ హైత్ జీవికే ఎదురుగా హోటల్ కి చెప్పండి. ఒప్పుకున్నారు కదా సార్, ఇప్పుడు విన్నారు కదా, రాశారు, మా ముందే రాశారని ఒప్పుకున్నారు కదా. ఆ పాయింట్ గుర్తుపెట్టారు సార్. చెప్తాను సార్. అనే యూట్యూబ్ లో చెప్పాడు, సుమన్ టీవీలో నేను రాశానని చెప్పేసి. మనిషి కాల్ చేసి అడగండి. ఏంది అడిగేది? ఒక్క విషయం, నెక్స్ట్ గలేరియా మాల్లో ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఏం జరిగింది? అక్కడే అగ్రిమెంట్. క్లియర్ చెప్తాను ఆగండి. తను మోసపోయిందని బాధలో తను మోసం చేసిన దొరికిన అనే ఉద్దేశంలో తను సారీ సార్, దయచేసి ఏమనుకోద్దు. నేను ఎందుకు వచ్చిందంటే చూస్తున్నా బయట నుంచి. మధ్యలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక రిక్వెస్ట్ తీసుకుని మా వాళ్ళతో మాట్లాడి రావాలి సార్. కానీ అక్కడ మేము పిలుస్తున్నా కూడా ఆ పర్సన్ మా దగ్గర లేడు, డైరెక్ట్ వచ్చాడు. వచ్చి ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడేసరికి సార్ సింపుల్. జూన్లో క్లియర్గా చెప్తున్నా వినండి. జూన్లో సత్య అనే పర్సన్ ద్వారా ఒక పని చేద్దాం సార్ ఒక పని చేద్దాం. సత్య అనే పర్సన్ కాల్ చేయండి ఫస్ట్. సత్య ఒకసారి వినండి. ఎవరు కాలా? వాయిస్ రికార్డింగ్. నేను సత్య అనే పర్సన్ అతనికి ఫోన్ చేస్తున్నా. ఫస్ట్ ఇతని తర్వాత నుంచి మాట్లాడుతా. మైక్ దగ్గర పెట్టండి. సత్య ఎవరికి ఫ్రెండ్ ముందు? మీకు సత్య తెలుసా? అనే సార్ దగ్గర ఉన్నా సార్, మాట్లాడండి. హలో సత్య గారు. సత్య గారు నమస్తే అండి. ఏంటి గొడవ ఏంటి? స్వప్న నన్ను మోసం చేశారు అని
రాజు అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. 100% నన్ను స్వప్న ఈజీగా చేశాడు, చాలా ఈజీగా చేశాడు మోసం. వాడు ఎట్లా చేశాడంటే స్టోరీ చెప్తాం వినండి. స్వప్న నాకు ఫోన్ చేయండి, సత్య గారు మీకు బిగ్ బాస్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు నేను వెళ్తాను అని అన్నది. అంటే ఉన్నారు మా రాజు అని చేస్తున్న అతను యాన్యువల్ చేస్తున్నాడు, బిగ్ బాస్ 6 కూడా చేసాడు అతను అని చెప్పాను. మాట్లాడంటే నేను అతను ఫోన్ చేసి మాట్లాడాను. అవునన్నా చేపిస్తాను, కాకపోతే కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది అన్నాను. ఎంత అవుతుంది అంటే 2,50,000 అన్నాను. దేనికి ఖర్చు అవుతాయి డబ్బులు? డబ్బులు ఎంత ఖర్చు అవుతుందిరా, డబ్బులు నాకు తెలియదు చెప్తున్నావు, డబ్బులు ఎంత ఖర్చు అవుతుందిరా, నువ్వు ఎవరు అట్లా లోపల తీసుకోరు కదా అని అడిగాను. నేను అడిగాను, స్వప్న మీటింగ్ అయినప్పుడు కూడా స్వప్న కూడా అడిగింది అన్నమాట. ఓకే, అంటే లేదు సత్యం తెలుసు కదా, మన పిఆర్ఓ పెట్టుకోవాలంటే మినిమం 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఇవ్వబోతుంది. తర్వాత వాళ్ళు పిఆర్ఓ పెట్టుకోవాలంటే బయట ఓటింగ్ ఇస్తారు, తర్వాత పబ్లిసిటీ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా, కథలు చాలా ఉంటాయి. తర్వాత మీకు శనివారం ఆదివారం నాగార్జున గారు వస్తారు కదా వీకెండ్ లో, అవి ఆమెకు డ్రెస్సింగ్ ఉంటాయి కదా, డ్రెస్సింగ్ దానికి బోటిక్ వాళ్ళని కూడా మాట్లాడాలి, అవన్నీ ఉంటాయి కదా అని అన్నాడు. సో అట్లే ఉండొచ్చు. ఒక్కటి చెప్పండి, రాజు తీసుకున్నది అప్పుగా తీసుకున్నాడా, బిగ్ బాస్ షో కోసం తీసుకున్నాడా? ఫస్ట్ అయితే బిగ్ బాస్ కోసం తీసుకున్నాడు. రాజు విన్నావా? సార్ తను కూడా అబద్ధం చెప్తున్నాడు సార్. ఇక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు అబద్ధం చెప్తాడయ్యా. నీకు చెప్పినగా నువ్వు మనిషి పుట్టుక నీ ఫ్రెండ్ సత్య, నీ ఫ్రెండ్ ఎవరి ఫ్రెండ్? ఎవరి తరపున వచ్చాడు? ఎవరి తరపున వచ్చాడు? ఎవరి తరపున వచ్చాడు? సత్య నువ్వు ఇద్దరు కలిసి, ఇద్దరు కదా? ఆయన ఏమైనా చిన్న పిల్లగాడా చేంజ్ చేయడానికి? నీలాగా చిన్న పిల్లగాడా చేంజ్ చేయడానికి? డబ్బులు తీసుకున్నాడు వాస్తవము, బిగ్ బాస్ కోసం కాదు. నేను బిగ్ బాస్ లోపలికి పంపించాను, నేను ఎవరైనా నాకు అర్థం కాదు కదా. నువ్వెవరు అయితే ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ ప్రొడక్షన్ నువ్వెవరు అయితే నేను నీకు అరవకు నువ్వు, వేలు చూపించకు. తప్పు చేసింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. నేను సీజన్ 6 కంటెస్టెంట్ మీద పని చేయాలంటే నేను ఇక్కడ ఊరేసుకుంటా, ఫోన్ చేయండి సార్. సిగ్గుండాల బతుకు.